కుటుంబ విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో కుటుంబం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, చాలా చక్కని ఇది కావాల్సింది మనకి. చిన్న చిన్న వాటికే ఇది ఇడాకుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవైపు ఎంటర్టైన్మెంట్ చేస్తా, ఒకవైపు డ్యాన్సులు, ఆహభావాలు, ఆ ఫేస్లో ఫేస్ రీడింగు, ఆ సెటిల్ పెర్ఫార్మెన్స్ చిరంజీవి గారి తర్వాతే. నిజంగానే 70 సంవత్సరాల వయసులో ఈయనేంటి ఇంత ఇది 30-40 ఇయర్స్ హీరోలు వేసినట్టు స్టెప్పులు ఎవరు కూడా అలా చేయలేరు. ఆయనే పోటీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా వెంకటేష్ గారు వీళ్ళిద్దరిది నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇది ఉంది. చివరికి ఏమర్థమవుతుంది, వీళ్ళిద్దరూ త్వరలో కలుస్తామంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా తీస్తారంటే అనిల్ రావిపూడి వల్లే సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సాధించాడు, ట్రిపుల్ హ్యాట్రిక్కి నాంది పలికాడు ఇప్పుడు. అంతే కదండి, డెఫినెట్గా అది కూడా సాధించాడు. సంక్రాంతికి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, కళ్ళమని డీలు తెచ్చే సన్నివేశాలు కూడా చిరంజీవి గారు చూపించారు. ఇంతవరకు ఇన్ని రోజులు తీసిన సినిమాలు 150 సినిమాలు ఒక లెక్క అయితే 157 సినిమాలు, ఈ సినిమా ఒక లెక్క. చిరంజీవి గారి జీవితంలో ఆయన నిజంగా నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.